నేను కాదుగా చెప్పాల్సింది ఏది మతం. పదాల వాడుకని ఎవరు వాడాలి, ఎలా వాడాలి అన్నది చెప్పేది నిఘంటువు. నిఘంటువులో అది ఉంది. అది పరిపూర్ణానంద గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదు. ఏంటంటే అసలు ఏంటండి అభిప్రాయం చెప్తే బాధపడటం ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందండి? అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు అది మనోభావం? అది ఒక అబద్ధపు మాట. ఆ మాటను ఉపయోగించుకుని ఎదుటి మనిషిని మాట్లాడకుండా చేసే ఒక ప్రక్రియ. ఇప్పుడు చూడండి, అభిప్రాయం వేరు, తిట్టు వేరు, దూషణ వేరు, కించపరచడం వేరు. దేవుడు లేడంటే ఎందుకు వచ్చిందండి అసలు మీకు బాధ? ఇది తప్పు అంటే ఎందుకు వచ్చింది? రాకూడదు. వచ్చింది అనుకో, ఇంటికి వెళ్ళి చదువుకో, పుస్తకాలు చదువుకో, ఆలోచించుకో. బుద్ధి లేదా? ఊరికే అన్నమాట కల్లా నీకు మనోభావం అంటే ఎట్లా? ఇది అడల్ట్స్ మ్యాటర్. ఇది ప్రతిదానికి ఇట్లా ఏడవటం కాదు. దేనికి బాధపడతా అంటున్నావు నువ్వు? మగవాడు ఆడ వ్యక్తి సేమ్ అంటే నా మతం ఇస్లాంలో, నా మతంలో ఇది లేదు, నేను ఒప్పుకోను అని బాధపడుతున్నారు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, సౌదీ అరేబియాలో. ఎట్లా ఒప్పుకుంటారండి? ఆడ మగ సేమ్ కాదంటే ఎట్లా ఒప్పుకుంటారు? కుదరదు. అలాగే నేను ఉన్నత కులం